నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలో రైస్ మిల్లర్లు చెలరేగిపోతున్నారు. అడిగేవారు లేరన్న ధీమాతో అక్రమాలకు పాల్పడుతున్నారు. నియోజకవర్గ కాంగ్రెస్ కీలక నేత ఒకరి ఫిర్యాదుతో అక్రమాలకు పాల్పడ్డ మిల్లర్లు బయటపడుతున్నారు. ఇప్పటిదాకా నిర్మల్ జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 15 రైస్ మిల్లర్లపై కేసులు నమోదయ్యాయి. భైంసా డివిజన్ ప్రాంతంలో ఉన్న రైస్ మిల్లర్లు భారీ ఎత్తున సేకరించిన వడ్లను పక్కదారి పట్టించినట్లుగా గుర్తించిన పోలీసులు అక్రమాలకు పాల్పడ్డ మిల్లర్లపై కేసులు నమోదు చేశారు. అయితే అధికారుల పర్యవేక్షణ లోపం, రైస్ మిల్లర్ల సిండికేట్ ఆధిపత్యానికి తోడు రాజకీయ నేతల ఒత్తిళ్ల కారణంగా వందల కోట్ల విలువైన సీఎంఆర్ ధాన్యం మాయమవుతోంది. తాజాగా కుంటాల మండలం అర్లి గ్రామం వద్ద ఉన్న ఓ రైస్ మిల్లుకు ప్రభుత్వం ఇచ్చిన సీఎంఆర్ ధాన్యంలో అవకతవకలు జరిగినట్లుగా అధికారులు గుర్తించారు. ఏకంగా 48 కోట్ల విలువైన 16,427 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైనట్లు అధికారుల విచారణలో నిర్ధారణైంది. దీంతో యజమానిపై కేసు నమోదు చేశారు. అయితే ఈ మిల్లు యజమానులకు పెద్ద ఎత్తున రాజకీయ అండదండలు ఉన్నాయని, వారిని రక్షించేందుకు ఓ మాజీ ప్రజాప్రతినిధి తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నట్లు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. వారిని కేసు తప్పించేందుకు మాజీ ప్రజాప్రతినిధి అన్ని రకాలుగా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు ఆ నోటా ఈ నోటా వినిపిస్తోంది. ఇదిలా ఉండగా రైస్ మిల్లర్లు, దళార్లు కలిసి ప్రజా పంపిణీ పథకం బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రేషన్ షాపుల్లో ప్రజలకు రేషన్ బియ్యాన్ని ఇచ్చిన వెంటనే దళారులు గ్రామాల్లో తిరుగుతూ రేషన్ బియ్యాన్ని సేకరించి రైస్ మిల్లర్లకు అమ్మేస్తున్నారు. గతంలో గోదాముల నిర్వాహకులతో కుమ్మక్కై దందా చేసిన మిల్లర్లు ఇప్పుడు దళార్ల నుంచి నేరుగా బియ్యం కొనుగోలు చేస్తున్నారు. మిల్లర్లు రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి అక్రమంగా అమ్మేస్తున్నారు. మొత్తానికి భైంసా డివిజన్ పరిధిలో మిల్లర్లు దందా 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది. దీనిపై ప్రభుత్వ అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారో చూడాలి మరి.